ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికీ ఐఎమ్ శ్రీ రమ్య ఈలి అండ్ మన ఛానల్లో స్టూడెంట్ కోసం ఫ్రీగా టెక్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. లైక్ సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్, వర్క్షాప్స్, బూట్ క్యాంప్స్, వాట్ నాట్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ వాచ్ మై రీసెంట్ వీడియోస్ అండ్ ఇఫ్ యూ లైక్ దట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ రోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే నౌకరీ వాళ్ళు మనకి యంగ్ టర్క్స్ 25 అనే కంటెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇదేంటంటే ఇండియాస్ బిగ్ స్కిల్ కంటెస్ట్. సో వన్స్ మీరు ఇందులో విన్ అయితే మీరు అప్ టు 20 lakhs వర్త్ క్యాష్ ప్రైజెస్ అండ్ గుడీస్ అయితే మీరు విన్ అవ్వచ్చు అనమాట. సో సో దీని గురించి నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో దీనికి లాస్ట్ డేట్ ఏంటంటే సెప్టెంబర్ 19th. సో సెప్టెంబర్ 19th లోపు మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే సో దీని ఎలిజిబిలిటీ చూసుకుంటే ఓపెన్ ఫర్ ఆల్ యూజీ కోర్సెస్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ ఇయర్ 2025, 2026, 2027, 2028 or 2029. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో దిస్ టెస్ట్ ఈస్ ఫర్ టు టెస్ట్ యువర్ ఎబిలిటీ టు అనలైజ్ ప్యాటర్న్, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ థింక్ క్రిటికల్, ఎసెన్షియల్ ఫర్ ఎనీ ప్రొఫెషనల్ రోల్. సో దీని ఫార్మేట్ వచ్చేసి 60 MCQs in 60 minutes. సో ఈ 60 MCQs ఏంటి అని అంటే క్వాంటిటేటివ్ aptitude or లాజికల్ రీజనింగ్ ఆర్ వెర్బల్ ఎబిలిటీ. సో ఈ 3 టాపిక్స్ మీద మీకు ఈ 60 MCQs అయితే ఉంటాయి. అది కూడా 60 minutesలో అనమాట. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 minute. సో ఒకవేళ మీరు కనుక టాప్ 30K స్టూడెంట్స్లో ఉంటే మీరు సెకండ్ రౌండ్కి మూవ్ అవుతారు. సో మీరు పార్టిసిపేట్ చేసినందుకు కూడా మీకు సర్టిఫికేట్స్ వస్తాయి అండ్ మెరిట్ సర్టిఫికేట్స్ ఫర్ క్వాలిఫైయింగ్ స్టూడెంట్స్. సో ఇది మీకు సో సెప్టెంబర్ 19th లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఆ లోపు ఎన్రోల్ అయిపోండి. సో సెప్టెంబర్ 2021 2 days అయితే ఈ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో 20 స్టార్ట్ అవుతుంది, 21 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 20 కుదరకపోతే 21 అయినా మీరు ఈ టెస్ట్ అనేది రాయొచ్చు. అండ్ వన్స్ ఈ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే గనక మీకు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అనమాట. సెకండ్ రౌండ్లో స్కిల్ అసెస్మెంట్ సేమ్, ఇది కూడా సేమ్ ఫార్మేట్ 60 MCQs 60 minutes అనమాట. సో ఇక్కడ ఎవరైతే ఫస్ట్ రౌండ్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు ట్రాక్స్ చూసుకోవచ్చు అనమాట. సో మీరు లైక్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే కోడింగ్, డేటా సైన్స్ అండి అది చూస్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ బ్రాంచెస్ ఉంటారు కదా, లైక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ వాళ్ళు ఇంజనీరింగ్ ఉంది కదా అది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫార్మా. సో మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దానిలో ట్రాక్ సెలెక్ట్ చేసుకొని సో దాని రిలేటెడ్ మీరు సో లైక్ ఫస్ట్ ఇది చూసుకుంటే కోడింగ్ అండ్ డేటా సైన్స్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు బిట్స్ దేని మీద వస్తాయంటే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్. సో దాని మీద వస్తాయి అనమాట. లైక్ ప్రోగ్రామింగ్, ఆల్గరిథమ్స్, డేటా అనాలిసిస్, ఏఐ కాన్సెప్ట్స్, మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్. సో దీని మీద అడుగుతారు. సో ఒకసారి ఎవరైతే దాన్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు చూడండి, పేటిఎం, ఎపికోర్. సో ఇదైతే సహీ ఇండియా గ్లాస్ లిమిటెడ్. సో అండ్ నెక్స్ట్ అండ్ ఫార్మా చూస్తే జాన్సన్ అండ్ జాన్సన్, పోర్టియా. సో వీళ్ళైతే సో మీకు స్పాన్సర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూసుకో జైడస్, ఇన్ఫోచిప్స్, పెట్రో ఎక్సెల్, ఇన్ఫోసిస్, బీపీఎం, హైటెక్, ఇఫిస్. సో ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి మంచి కంపెనీస్ దీన్ని స్పాన్సర్ చేస్తున్నారంటే ఇది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అండ్ ఆల్సో సో ఇది ఎందుకు ఒకసారి మీరు అంటే ఆ 20 lakhs మాకు వచ్చేస్తాయా అక్క అంటే అది మీ ఇంట్రెస్ట్ బేస్ మీద ఉంటుంది అనమాట, మీ స్కిల్ బేస్ మీద ఉంటుంది. బట్ మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ప్రతి కంపెనీస్, ప్రతి సర్వీస్ బేస్డ్ అయినా ప్రొడక్ట్ బేస్డ్ అయినా ప్రతి కంపెనీకి ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలంటే ఫస్ట్ మీరు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, సో ఈ యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేస్తేనే మీకు నెక్స్ట్ రౌండ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది కదా. సో మీ లెవెల్ ఎక్కడ వరకు ఉన్నారో సో ఈ రౌండ్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అటెంప్ట్ చేయండి, గెలవడం పక్కన పెట్టేసి సో ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ స్కిల్ అసెస్మెంట్లో చూస్తుంటే ఎయిర్ 1. సో ఇక్కడ మీకు చూసారు కదా 1 lakh, ఎయిర్ 2 50,000 అండ్ ఎయిర్ 3కి 25,000 అనమాట. సో క్యాష్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎన్రోల్ ఫర్ ఫ్రీ అని, ఆ బటన్ క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఎన్రోల్ అయిపోతారు అనమాట. అండ్
నౌకరీ వాళ్ళు మీకు అనదర్ ఆపర్చునిటీ అయితే కూడా ఉందనమాట. సో, ఇది డైలీ అనమాట. సో, ఒక క్విజ్ అయితే పెడతారనమాట. క్విజ్ ఆఫ్ ద డే అని. సో, ఇందులో మీరు పార్టిసిపేట్ చేసి వాళ్ళిచ్చిన క్వెషన్స్ అన్నీ సపోజ్ 5 క్వెషన్స్ ఇస్తే 5 క్వెషన్స్ కూడా కరెక్ట్ అయిపోయి, సో, అలా ఉంటే గనక మీరు డైలీ 500 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసారు కదా! వన్ లక్కీ విన్నర్ టు ఆన్సర్ ఆల్ క్వెషన్స్ కరెక్ట్‌లీ విన్స్ 500 రూపీస్. సో, ఇది కూడా మీరు ఒక గేమ్‌లా ఆడుకోవచ్చనమాట. మీరు డైలీ అండ్ ఆల్సో మీకు మీరు 500 రూపీస్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఇది స్టూడెంట్స్‌కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, అండ్ ఆల్సో సో, ఎవరైతే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తారో సో, ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ అని ఉంది కదా! సో, ఇది ఈ లింక్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తారో సో, మీకు కూడా సో, క్యాష్ ప్రైజెస్ అండ్ గూడీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. సో, అంటే 20 లాక్స్ మాకొచ్చేస్తాయి అలా కాకుండా, సో, మాకు క్యాంపస్ డ్రైవ్స్ జరుగుతాయి. మేము మా స్కిల్‌ని టెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం అని అనుకునే వాళ్ళు కంపల్సరీగా ఇది చేసుకోండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో, ఒక్కసారి మీ రెజ్యూమ్‌లో పార్టిసిపేటెడ్ ఇన్ నౌకరీ క్యాంపస్ ఎన్‌టర్క్స్ ప్రోగ్రామ్ అని పెట్టుకుంటే దాని వెయిటేజ్ ఎంత యాడ్ అవుతుందో చూసుకోండి. మీకు మీ ఫ్రెండ్‌కి డిఫరెన్స్ ఉండాలంటే సో, ఇటువంటి పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. సో, మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నా, సెకండ్ ఇయర్‌లో ఉన్నా అంటే మీకైతే బెస్ట్ ఛాన్స్ అనమాట. ఇంకా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకైతే మ్యాండేటరీ అని చెప్పొచ్చు. సో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఆహ్, క్యాంపస్ డ్రైవ్స్ గానీ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళందరికీ డెఫినిట్‌గా షేర్ చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి కంటెంట్ కోసం డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట ఇక నుంచి. సో, ఇంకా మీకు ఎటువంటి కంటెంట్ కావాలి? ఏ వీడియోస్ కావాలి? సో, ఇంకా క్యాంపస్ డ్రైవ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా! సో, కోడింగ్ క్వెషన్స్ గానీ, కమ్యూనికేషన్ రౌండ్స్ గానీ, సో, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదంతా కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, డెఫినిట్‌గా వీడియో చేస్తాను. సో, థాంక్ యూ గైస్. బై.